హాయ్ అండి, నేను మీ మాధురి. ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టు అయినట్టు ఒక చిన్న ఆరోగ్య సమస్య పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది. అందులో ఒకటి వెరికోస్ వెయిన్స్ సమస్య. మొదట్లో మామూలు కాలు నొప్పి లేదా కాళ్లలో దురదలు, కాళ్ల వాపు లాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుంది. మనము రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని లేదా మందులు వాడితే తగ్గిపోతుందని అనుకుంటాం. కానీ వెరికోస్ వెయిన్స్ సమస్య మందులతో తగ్గదు, చికిత్స మాత్రమే మార్గం. ఈ సమస్య మూలంగా మనిషికి గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేంటి, కాలికి గుండెకి ముడి పెడుతున్నారు అని అనుకుంటున్నారా? మన గుండె మన రక్తాన్ని పంప్ చేస్తూ శరీరం మొత్తం ప్రవహించేలా చేస్తుంది. ఆ ప్రవాహాన్ని ఆర్టరీస్ అండ్ వెయిన్స్ సహాయంతో చేస్తుంది. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటే ధమనులు మరియు సిరలు. ఈ సిరలనే వెయిన్స్ అంటాము. ఈ సిరలు కాలి నుండి తిరిగి గుండెకి రక్త ప్రవాహం చేయలేకపోవటం వలన మనకి వెరికోస్ అనే సమస్య వస్తుంది. అసలు ఈ సిరలు ఎందుకు సరిగ్గా రక్త ప్రవాహం చేయలేకపోతాయో తెలుసుకుందాం. బలహీనమైన లేదా దెబ్బతిన్న సిరలు కావచ్చు, సిరల్లో అధిక రక్తపోటు, అధిక బరువు లేదా ఊబకాయం, ఇలా రకరకాల కారణాలున్నాయి. ఇప్పుడు దీని చికిత్స ఎలా చేస్తారో తెలుసుకుందాం. నేను మీకు ముందే చెప్పినట్టు ఈ వెరికోస్ వెయిన్ సమస్య మందులతో తగ్గదు, చికిత్స మాత్రమే దీర్ఘకాలిక ఉపశమనం కలిగిస్తుంది. బాధించబడ్డ వెయిన్స్ ఛాయలు కూడా కనిపించకుండా క్లియర్ చేస్తారు. ఆపరేషన్ లేకుండా నొప్పి నుంచి సమస్య నుంచి చికిత్స అందించి ట్రీట్మెంట్ జరిగిన అదే రోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా చేస్తారు. ఈ సమస్యకి చికిత్స చేయటంలో డాక్టర్ రాజావి కొప్పల గారు స్పెషలిస్ట్. దేశంలోని 6 రాష్ట్రాల్లో 20కి పైగా బ్రాంచ్లతో ఇప్పటికీ 40,000కి పైగా పేషెంట్స్కి చికిత్స అందించారు. 4,500 రూపాయల విలువ చేసే లేజర్ స్క్రీనింగ్ కూడా ఉచితం. మరి ఆలస్యం ఎందుకు? చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజే మీ దగ్గరలోని ఎవిస్ హాస్పిటల్స్ ను సంప్రదించండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి.